హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ అంకాలమ్మన్ బ్లాగ్స్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ముందుగా ఆడి మాసం శుభాకాంక్షలు అండి. ఇక మనమైతే ఇప్పుడు ఆడి మాసము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేసి దాని యొక్క వివరాలు అయితే తెలుసుకున్నాము. వాటితో పాటు నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను చూడండి. జూలై 17న ప్రారంభమవుతుంది మనకు ఆడి మాసం అనేది. రేపు నెల అంటే ఆగస్టు 17వ తేదీ వరకు మనకు ఆడి మాసం అనేది జరుగుతుందండి. మనకు ఈసారి 2 సార్లు వచ్చిందనమాట భరణి కృతిక అనేది. ఈ మాసంలో 19వ తేదీ భరణి, తర్వాత 20వ తేదీ అయితే కృతిక జరుగుతుంది. ఆ తర్వాత నెల అంటే ఆగస్టు నెలలో మనకు 16వ తేదీ భరణి, 17వ తేదీ కృతిక అనేది ఉందన్నమాట. ఈ రెండు మనకు విశేషంగా వచ్చినాయి. భరణి కృతిక అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట 2 సార్లు రావడం అనేది. ఈ 2 సార్లలో ఎప్పుడైనా జరిపించుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కాబట్టి కావిడి నెల అని కూడా మనము పిలుస్తూ ఉంటాము. ఇదండి ఆడి మాసం యొక్క వివరాలు. అయితే ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్నటువంటి వీడియో గురించి అయితే మాట్లాడుకుంటాము. ప్రీవియస్ వీడియోస్లో మీకు తెలుసు కదా మేము తిరుమలకి వెళ్ళామనేసి, ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. స్వామివారి యొక్క దర్శనం అంటే సుదర్శన చక్రం యొక్క దర్శనం అయితే చేసుకొని మనమైతే రిటర్న్ వచ్చేటప్పుడు శిలాతోరణం అనేది ఉంటుంది కదా. శిలాతోరణం గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, నెక్స్ట్ టైం చెప్తాను అనేసి. బట్ అయితే వీడియో లెంత్ ఎక్కువగా ఉందనేసి అయితే అప్పుడు నేను చెప్పలేకపోయాను. ఇక్కడైతే శిలాతోరణం దగ్గర మంచిగా పార్క్ అనేది ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు విశ్రాంతి తీసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. పచ్చటి చెట్ల మధ్య విశ్రాంతి అనేది చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా మంచిగా ఆడుకోవడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే మనకు ఇక్కడ ఉంటుంది. ఇక ఇప్పుడైతే మనము శిలాతోరణం గురించి కొన్ని విశేషాలు అయితే తెలుసుకున్నాము. శిలాతోరణం అనేది సహజంగా ఏర్పడింది కాబట్టి వీటిని సహజ శిలాతోరణం అనేసి పిలుస్తారు. ప్రపంచంలో మరో 2 ప్రదేశాలలో ఇలాంటి తోరణాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి అమెరికాలో ఉన్నటువంటి ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, రెండవది డాల్రాడియన్లో స్ఫటిక శిలాసేతువు అనమాట. తిరుమలలో ఉన్న శిలాతోరణము 25 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. 1 కిలోమీటర్ దూరంలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అయితే ఉంటుంది మనకు. ఈ శిలాతోరణంలోని శిలలు 250 కోట్ల సంవత్సరాల పురాతనమైన అనేసి భౌగోళిక శాస్త్రవేత్తల యొక్క అంచనా. ఈ విషయాన్నే ఇక్కడైతే మనకు అపూర్వ శిలాతోరణము అనేసి ఒక బోర్డు అయితే రాసి పెట్టింటారు. ఇక్కడ హిందీ, తెలుగు, ఇంకా తమిళ్ అండ్ ఇంగ్లీష్లో అయితే మనకు బోర్డ్స్ అనేది ఏర్పాటైతే చేశారనమాట. మీకు ఇక్కడ చదవడానికి వీలుగా కనిపించడం లేదు కాబట్టి నేనైతే సింపుల్గా ఏమున్నది అనేసి ఒక 4 పాయింట్స్ లాగా చెప్పేశాను. ఇక ఇక్కడ శిలాతోరణం ఎదురుగా చిన్నగా పార్క్ అయితే ఉంటుంది. ఇక ఇక్కడైతే స్వామివారి యొక్క దశావతారాలు అనేది సిమెంట్తో అయితే చేసి పెట్టారు. ఒకసారి అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇక ఇక్కడైతే మనము 3 ప్లేసెస్ని విజిట్ చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. మాకైతే వెళ్తున్న దావలో ఇదైతే కనిపించింది, చాలా మంచిగా అనిపించింది. మీకు కూడా చూపిద్దామనేసి అయితే వీడియో అయితే షూట్ చేశాను. ఇక ఇక్కడైతే మేము భోంచేయడానికి అయితే వెళ్తున్నాము. ఎదురుగా ఉన్న హోటల్లోకి అనుకుంటారేమో, కాదండి, మేము అన్నప్రసాదాలు తినేదానికైతే వెళ్తున్నాము. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ వే చూపించిందనమాట, అందుకనేసి ఇక్కడైతే వెళ్తూ ఉన్నాను.
ఇక ఇక్కడైతే మనకు లెఫ్ట్ లో ఒక గేట్ అయితే కనిపిస్తుంది కదా, ES1 అనేసి. అక్కడి నుంచి మనకు మాడవీధులు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ మనకు దూరంగా కనిపిస్తున్నటువంటి పెద్ద బిల్డింగ్ అయితే తరిగొండ వెంగమాంబ గారి అన్నదాన కేంద్రం అనమాట. అది మనకు మాడవీధుల్లో చెప్పులు వేసుకొని వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదనమాట. అందుకనేసి చాలా మంది అయితే తెలియకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. బట్ అయితే మనకు అన్నప్రసాదాలకు వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ అయితే చెప్పులు పెట్టుకోవడానికి కౌంటర్ లాగా ఉంటుందన్నమాట. బయటే వదిలేసి వెళ్ళొచ్చు. బట్ అయితే మనము ఈ మాడవీధుల్లో వెళ్ళాలంటే చెప్పులు తీసి చేత్తో పెట్టుకొని అయితే వెళ్ళాలి. చెప్పులు వేసుకొని మాత్రం వెళ్ళకూడదు అనమాట. మాడవీధులు అని అనేసి ఎందుకంటారంటే స్వామివారి యొక్క వాహనాలు అనేది ఆ మాడవీధులలో ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారు. అందుకు గాను మాడవీధులు అనేసి చెప్తారనమాట. ఆ వీధులలో మనము చెప్పులు వేసుకొని అయితే తిరగడానికి పర్మిషన్ లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి చెప్పులు పెట్టుకోవడానికి కౌంటర్. ఇక్కడైతే ఏ టోకెన్ ఉండదు, మనమే ఒక నెంబర్లో పెట్టుకొని అయితే తీసుకెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడైతే ఒక సంఘటన అయితే జరిగింది, అది తర్వాత మాట్లాడుకుందాము దాని గురించి. ఇక్కడైతే మనము అన్నప్రసాదాలు భోంచేయడానికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. నేను చెప్పాను కదా తరిగొండ వెంగమాంబ గారి అన్నదాన కేంద్రము అనేసి. ఈ అన్నప్రసాదాలకు ఎందుకు అమ్మవారి యొక్క పేరు పెట్టారు అనేసి అయితే నేను ఇప్పుడు మీతో చెప్తాను. తిరుమల గురించి తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది అనమాట. మనం ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులు గడిపినా కూడా తక్కువే అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు మనము అన్నదాన కేంద్రం గురించి తెలుసుకుందాము. తరిగొండ వెంగమాంబ గారు స్వయాన వెంకటేశ్వర స్వామి వారికి తల్లిగారు అనమాట. స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి ఏ భక్తులు కూడా ఆకలి బాధలు అనేది పడకూడదనేసి స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు అయితే స్వామివారి అమ్మగారి పేరిట శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద పథకం అనేది అమలు చేయమనేసి చెబుతారనమాట. అందుకు గాను ఇక్కడ ఒక కేంద్రం అనేది ఏర్పాటు చేసి అమ్మవారి పేరు అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఒక పెయింటింగ్ అనేది చూస్తున్నాం కదా, ఈ పెయింటింగ్ వెనకాల ఒక చరిత్ర అంటే ఒక కథే ఉందన్నమాట. అదేమనేసి ఇప్పుడు మీతో చెప్తాను. ఈ పెయింటింగ్ని కనుక మనము బాగా గమనించినట్లయితే ఒక నదీ ప్రవాహం అనేది కనిపిస్తుంది కదా. ఈ నదీ ప్రవాహం అనేది మనకు కనిపించినటువంటి 3 పుణ్యక్షేత్రాలను అయితే కలుపుతూ ఉంటుందన్నమాట. ఎడం వైపు చూసినట్లయితే పరమేశ్వరుని యొక్క పెయింటింగ్ అనేది ఉంటుంది. తర్వాత మహానంది, ఆ తర్వాత మనకు తిరుమల అనేది కనిపిస్తుంది కదా. మనకు కనిపించేది 3 పుణ్యక్షేత్రాలే. బట్ అయితే ఇక్కడ 5 పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. అదేంటంటే తిరుమల, అహోబిలము, మహానంది, త్రిపురాంతకము, శ్రీశైలం అనమాట. శ్రీశైలంలో స్టార్ట్ అయినటువంటి 7 తలల నాగుపాము అయితే మనకు పడగెత్తినట్లు తిరుమల కొండలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యలో మనకు అహోబిలము, మహానంది, త్రిపురాంతకము అనే పుణ్యక్షేత్రాలు అయితే ఉంటాయి. తిరుమలని మనము శేషాచలం కొండలు అనేసి కూడా పిలుస్తాము. ఎవరైనా సరే అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా నిలబడి ఫోటో అయితే తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడం అయితే చేసే తీరుతారు. ఇంతటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఎవరు చిత్రీకరించారో ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. కళాకారుడు శ్రీ చిట్యాల్ వినోబా అంబాజీ గారు ఈ అద్భుతమైనటువంటి చిత్రాన్ని అయితే రూపొందించారు. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట. కింద ఫ్లోర్లో అయితే వెంగమాంబ గారి యొక్క విగ్రహం కూడా పెట్టి పూజలు అనేది జరిపిస్తూ ఉంటారు. మనమైతే ఇప్పుడు భోజనశాలలోకి వెళ్దాం రండి. మేము ఫస్ట్ వచ్చిన హాల్ అయితే నిండిపోయింది. ఇక్కడైతే ప్లేస్ లేదనేసి తర్వాత ఉండే హాల్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే ప్లేట్ సిస్టమ్ అనమాట. ఇంతకు ముందు చూపించిన హాల్లో అరిటాకులతో వడ్డించేవారు. ఇక్కడైతే మనకు ప్లేట్ సిస్టమ్ పెట్టారు. ఇక్కడ మనము గమనించినామంటే ఆ అరిటాకు కానీ లేదా ప్లేట్ కానీ పెట్టుంటారు కదా, అందులో ముందుగానే కొబ్బరి చట్నీ, తర్వాత స్వామివారి ప్రసాదము టీపన్నం పెట్టింటారు. ఆ తర్వాత వచ్చి వంకాయ కర్రీ లాగా పెట్టారనమాట. లేదంటే గుమ్మడికాయ కర్రీ, ఏదన్నా ఒకటి కర్రీ పెట్టి అయితే వడ్డిస్తారనమాట. ఇక్కడైతే వైట్ రైస్ వడ్డిస్తూ ఉన్నారు. వైట్ రైసు, సాంబారు, రసము, తర్వాత మజ్జిగ మెనూ అయితే పెడతారు. ఇక 6:30కి అయితే భోజనానికి వెళ్ళాం కదా. ఇక్కడైతే టైము 7:17 అయిపోయింది. భోజనం చేసుకొని బయట వచ్చేసరికి అంత టైం పడుతుందన్నమాట. అంత మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు భోజనాలకు అనేసి. ఇక్కడైతే మేము అక్కడ నుంచి బయట రాగానే ఇక్కడ ఫుల్గా షాప్స్ అయితే కనిపించాయి. ఇక్కడే కాదు, తిరుమలలో ఎక్కడ చూడు షాప్స్ అనేది ఎక్కువగానే ఉంటాయి. ఈ వీడియోలో మనకు రైట్ సైడ్ గోల్డ్ కలర్ టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా, అదొచ్చి వరాహస్వామి వారి యొక్క టెంపుల్ అన్నమాట.
స్వామివారి యొక్క పుష్కరిణి పక్కలోనే ఉంటుంది. ఎప్పుడు కానీ తిరుమలకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామివారి దర్శనానికన్నా ముందు మనము వరాహ స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకోవాలనేసి వెంకటేశ్వర స్వామివారే స్వయంగా శాసనం అనేది రాసి వరాహ స్వామివారికి అయితే ఇచ్చారనమాట. స్వామివారి దర్శనానికి వెళ్ళక ముందు కుదరకపోతే స్వామివారి యొక్క దర్శనం అనేది చేసుకుని వచ్చిన తర్వాత అయినా వెళ్ళి వరాహ స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకొని రావడం అనేది చాలా మంచిదంట. సో మేము కూడా తిరుమలకి వెళ్ళినప్పుడైతే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి వీలు కాలేదు. అందుకనేసి రిటర్న్లో వచ్చేటప్పుడైతే స్వామివారి యొక్క దర్శనం అనేది చేసుకొని అయితే వచ్చాము లాస్ట్ టైము. ఇక్కడ మనకు రేకులతో కట్టిన గుడిసెలాగా కనిపిస్తుంది కదా, అక్కడ స్వామివారి యొక్క రథము అంటే తేరు అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనము స్వామివారి యొక్క టెంపుల్కి ముందు అయితే వెళ్తున్నాము. స్వామివారి యొక్క గోపురం అనేది కనిపిస్తూ ఉంది చూడండి. మనం ఈ సైడ్ నుంచినే లోపలికి వెళ్తామన్నమాట. అంత పెద్ద క్యూ లైన్స్, తర్వాత మినీ షెడ్, తర్వాత పెద్ద షెడ్లోకి వెళ్ళి మళ్ళీ ఇన్ని క్యూ లైన్స్ అనేది దాటుకొని మనమైతే ఇక్కడికి గోపురం ముందుకు రాగానే స్వామివారు మనకి కనిపించేసినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. అంత బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ రాగానే క్యూలో నుంచి మనకు దర్శనానికి వెళ్ళేటప్పుడు. మామూలుగానే తిరుమలలో మనకు మార్నింగ్ ఒక వ్యూ లాగా ఉంటుంది, అదొక రకమైన ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది మనకు. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్టే చేయడం అనేది నాకు చాలా ఇష్టము. స్వామివారికి సేవలు జరుగుతూ ఉంటాయి, అంటే మార్నింగ్ నుంచి జరుగుతూనే ఉంటాయి, బట్ అయితే ఈవినింగ్ నాద నీరాజనం అనేసి జరుగుతుంది. అదైతే చాలా బాగుంటుంది. అది చూడ్డానికి అనేసి మేము ఈవినింగ్ వరకు స్టే చేద్దాం అనేసి ఉన్నాము, బట్ అయితే లేట్ అయిపోయింది. 6:30కే లాస్ట్ అంట. మనకు తిరుమలలో ఎల్ఈడి టీవీలు అనేది పెడతారు కదా, సో అక్కడైతే చూసామన్నమాట. ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉన్నింది. ఇక జరుగుతూ ఉంది కదా, ఇంకా పిల్లల్ని పిలుచుకెళ్ళాము. మేము బయట ఫుడ్ అనేది ఎక్కువ తినిపించము, అంటే ప్యాకెట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ పెట్టము. ఎప్పుడైనా అడిగితే ఓన్లీ ఐస్ క్రీమ్స్ మాత్రమే తినిపిస్తాము, అంతేగాని ఇంకా ఏది పెట్టము. ఐస్ క్రీమ్స్ కూడా తినిపించకూడదు, బట్ అయితే ఇంకా పిల్లలు వినరు కాబట్టి తీసి ఇచ్చేస్తూ ఉంటామన్నమాట. ఇంకా పిల్లలు ఉన్నారు, ఆకలి ఉంటారేమో అనేసి మేము ఫస్ట్ అయితే భోజనాలకే వెళ్ళిపోయాము. అక్కడ మామూలుగా అయితే స్వామివారిది ఛానల్ ఉంటుంది కదా మనకు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఛానల్ అయితే ఉంటుంది. ఆ ఛానల్లో ఏ టైంలో ఏ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది అనేసి ముందుగానే అనౌన్స్ అనేది వస్తూ ఉంటుంది. నేనైతే అది చూడలేకపోయాను టీవీ లేనందున. నెక్స్ట్ మొబైల్లో అయితే మనకు యాప్ కూడా ఉంది. ఆ యాప్లో చూసినామంటే కూడా మనకు తెలుస్తుంది అనమాట ఎప్పుడు స్వామివారి యొక్క ప్రోగ్రామ్స్ అనేది ఏ కార్యక్రమం ఏ టైంలో కండక్ట్ చేస్తారో అనేసి అయితే తెలుస్తుంది. ఇంకా అవన్నీ నాకు ఎగిరిపోయినాయి అనమాట మైండ్లోంచి. ఎందుకు ఎగిరిపోయినాయి అనేసి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే నేను నాద నీరాజనం అని చెప్పాను కదా, ఆ ప్రోగ్రాం అనేది ఇక్కడేనమాట కండక్ట్ చేసేది. ఇక్కడ కర్ణాటక, తమిళనాడు, ఇంకా కేరళ నుంచి, బెంగాలీ నుంచి ఇలా పలు ప్రాంతాల నుంచి వచ్చైతే స్వామివారి సేవలు అనేది డ్యాన్స్ అంటే నృత్యం అనేది చేస్తారు, లేదంటే సాంగ్స్ అనేది స్వామివారి యొక్క పాటలు అనేది పాడి స్వామివారికి సేవ అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా మనకు, చాగంటి కోటేశ్వరరావు గారు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఒకసారి అయితే ఇక్కడ ప్రవచనాలు కూడా చెప్పారనమాట. ఇలా అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి నాద నీరాజనంలో, చాలా బాగుంటుంది. అందుకు చూడ్డానికి అనేసి వచ్చాము, బట్ అయితే టైమింగ్ తెలుసుకోకుండా రావడంతో అదైతే మిస్ అయిపోయాము. మీలో ఎవరైనా తిరుమలకి ఈసారి వెళ్ళినప్పుడు 5:30 to 6:30 కండక్ట్ చేస్తారు ఆ కార్యక్రమం అనేది. పేరు నాద నీరాజనం అనమాట. చాలా బాగుంటుంది చూడండి. ఏమీ అక్కడ ప్రోగ్రామ్స్ జరగకపోయినా కూడా ఎంత మంచిగా అనిపిస్తుందో. లైట్ సెట్టింగ్స్, తర్వాత స్వామివారి యొక్క విగ్రహం లాగా పెట్టారు కదా స్టాచ్యూ, తర్వాత చుట్టూ వివిధ కళాకారుల స్టాచ్యూస్ అయితే ఉన్నాయి కదా, చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా
ఈ కార్యక్రమాన్ని చూడ్డానికైతే ట్రై చేయండి. ఇదే కాదు మిగతా సేవలు కూడా చాలా బాగా జరుగుతుంది. అవి కూడా ట్రై చేయండి చూడ్డానికి. ఏది మిస్ అవ్వద్దు. ఇక్కడైతే స్వామివారికి దీపాలు అనేది వెలిగిస్తూ ఉన్నారు. ప్రోగ్రామ్స్ యొక్క టైమింగ్స్ అనేది నా మైండ్లోంచి ఎగిరిపోవడానికి కారణం ఏమిటి అనేసి ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి, మీకు అర్థమైపోతుంది ఎందుకనేసి. సో ఈ విధంగా అయితే ఎక్కువ అల్లరి పెడుతూ ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. మన మైండ్లో ఉండే మొత్తం మాటలన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. అక్కడ చిలక పలుకులు ఏం పలుకుతూ ఉందంటే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి చెప్తుందనమాట. ఆ భాష మనకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు. ఇక్కడైతే మనము స్వామివారికి కర్పూరము, టెంకాయ, కడ్డీలు అనేది తీసుకొని వచ్చారనమాట మా వారు. పూజ చేయడానికైతే ఇక్కడికి వచ్చాము. చూస్తారు కదా, ఈరోజు ఏకాదశి శనివారము, అందులోనూ మనకు సెకండ్ సాటర్డే అనుకుంటా ఆ రోజు. సో చాలా రష్గా ఉన్నారు. అందుకనేసి పిల్లల్ని వెనకాలకే పెట్టుకొని ఉన్నాము. బట్ అయితే గగన్ నేనైతే వెలిగించి పూజ చేస్తాను అనేసి తనైతే ముందుకెళ్తూ ఉన్నారు. ఇంకా మా వారు పాప వెనకాల ఉన్నారు. నేనైతే గగన్ని తీసుకెళ్తూ ఉన్నాను అనమాట. ఇంతమంది జనాల్లో మనం వదిలేసామంటే పిల్లోళ్ళు కదా తోసేస్తారు పక్కకి. ఎక్కడ చూడు ఇంతే ఉంటుంది. రష్ ఉంటే పిల్లలు అంటే పక్కకు దోసేస్తారు, పెద్దోళ్ళు అంటే కొంచెం క్యూ లైన్ లాగా పాటించి ఒక్కొక్కరే వెళ్ళి పూజ అనేది చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడైతే దేవస్థానం తరపున సేవకులు అయితే ఉన్నారు. వాళ్ళైతే కంట్రోల్ చేస్తున్నారనమాట. ఒకవైపు వెళ్ళనిస్తూ ఇంకో వైపు నుంచి పూజ చేసేసిన వారు బయటకు వచ్చే విధంగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇలా అయితే మనము స్వామివారికి బయట నుంచి పూజ చేసుకొని మంచిగా అయితే మొక్కొని అయితే వచ్చేసాము. రాగానే ఇంకా షాప్స్ ఉంటాయి కదా రైట్ సైడ్ మనకు. ఇక్కడైతే మన హనీ బబుల్స్ ఊపడానికి అయితే తీసుకుంటూ ఉంది. ఆల్రెడీ లాంగ్ అది కావాలా అంటుంది. దాని తర్వాత ఇదైతే ఈజీగా ఉంటుందమ్మా, నువ్వు ఊపే పని ఉండదు అని అనేసి నేనైతే ఎలిఫెంట్తో చేసింటారనమాట గన్ మాదిరి, అది తీసిస్తూ ఉన్నాను. తనకి అది కావాలి ఇది కావాలని రెండు అయితే తీసుకునేసింది. తర్వాత నేను మీకు వీడియో మధ్యలో అయితే ఒక విషయం చెప్పాను. వెంగమాంబ గారి భోజనానికి వెళ్ళేటప్పుడు అక్కడ చెప్పులు అనేది పెట్టేసి వెళ్ళాం కదా స్టాండ్లో. రిటర్న్ వచ్చినప్పుడు మనము మాడవీధుల్లో అయితే నడుచుకొని గుడి ముందుకైతే వెళ్తాము. మాడవీధుల్లో చెప్పులు అలో లేదనమాట. తర్వాత రిటర్న్ ఇంకా ఇంటికి వెళ్దాము అనే టైంలో చెప్పులు తీసుకోవాలి కదా అని గుర్తొచ్చింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళి అక్కడ చెప్పులు తీసుకోవడానికి వెళ్తే అక్కడ ఏమైందంటే గగన్ది చెప్పులు తీసుకెళ్ళిపోయారనమాట ఎవరో. ఆ అబ్బాయికి చెప్తే వినలేదనమాట. మాతో పాటు పెట్టు, లోపల పెట్టేసేయి, కనిపించదు అంటే లేదు నేను సపరేట్గా పెట్టుకుంటాను, నా చెప్పులు కొత్తవి నలిగిపోతాయి అని అన్నాడు. బట్ అయితే అది సపరేట్గా ఉండే చూసి ఎవరో కొత్త చెప్పులు అనేసి వాళ్ళకి సెట్ అయినట్టుంది, తీసుకెళ్ళిపోయారు. మాకైతే సంతోషమే, కానీ గగన్కి తెలియదు కదా ఆ విషయాలన్నీ. పెద్దవాళ్ళు అంటారు చెప్పులు దారిపోతే, అది గుడికి వెళ్ళినప్పుడు దారిపోతే చాలా మంచిది, వాళ్ళకున్నటువంటి దరిద్రం అనేది వెళ్ళిపోయింది అని చెబుతూ ఉంటారు. మనకు ఈ మూఢనమ్మకము అనేసి అనుకుంటారు. బట్ అయితే నిజమండి. మనం గనక గమనించినట్లయితే శని త్రయోదశి నాడు చెప్పులు అనేది దానం చేయడం వల్ల వాళ్ళకున్నటువంటి శని ప్రభావం అనేది తగ్గుతుంది అనేసి చెప్తూ ఉంటారు. అలా అయితే మాకు మంచి జరిగింది గగన్కి. ఈ చెప్పులు కొత్తవే అయినప్పటికీ దారిపోవడం వల్ల, అంటే ఎవరో తీసుకెళ్ళడం వల్ల కొద్దిగా మంచి జరుగుతుంది అనేసి ఒక హోప్ అనేది నాకు అనిపించింది అనమాట. ఇక్కడ మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్లో మనకు మోకాల మెట్టుకు వెళ్ళే దారి అనమాట ఇది. మనకు రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రమే కనిపిస్తుంది ఈ దారి అనేది. ఇక్కడ బ్రిడ్జ్ అనేది కట్టారు. రోడ్ దాటేదానికి చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే డౌన్ కదా, మనకు బస్సులు అని ఇంకా ఏదైనా
వలన వెహికల్స్ అనేవి చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు నడిచే దారిలో వచ్చేటప్పుడు టక్కనేసి పరిగెత్తుకొని వచ్చినారంటే ఈ టర్నింగ్లో మనకి కనిపించదన్నమాట. చాలా వరకు ఏమి యాక్సిడెంట్స్ అనేవి జరగవు. బట్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. పిల్లలు ఉండేవాళ్ళు కానీ పెద్దలు ఉండేవాళ్ళు కానీ టకామనేసి రోడ్డు క్రాస్ చేయలేని వాళ్ళైతే ఈ విధంగా బ్రిడ్జ్ అనేది కట్టినామంటే మనకు సేఫ్టీగా దాటుకుంటారు అనేసి అయితే టీటీడీ వాళ్ళు ఈ వంతెన అనేది నిర్మించారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదో వజ్రాలు కింద పోసేసినట్లు ఉంది కదా, ఇది తిరుపతి అన్నమాట. చాలా బాగుంటుంది. మనకు నైట్లో మనము కిందకి దిగేటప్పుడు ఈ వ్యూ అనేది అంత బాగా కనిపిస్తుంది. డేలో అయితే అంతగా అనిపించదు, బట్ నైట్లో అయితే వజ్రాలు కింద పోసేస్తే ఎలా అనిపిస్తుందో అంత బాగా అనిపిస్తుంది. మా కంటికి చాలా బాగా తెలుస్తుంది. బట్ అయితే వీడియో కదా, వీడియోలో కొంచెం అంత క్లారిటీ అనేది అనిపించదు. కనిపించినంత వరకు నాకైతే అలానే అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఆ వ్యూ అనేది మీకు కూడా చూపిద్దామనేసి తీస్తూ ఉన్నాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంతకు ముందు వెళ్ళినా కూడా మిస్ అయి ఉంటారు కదా ఈ వ్యూ అనేది. బట్ అయితే ఈసారి వెళ్ళితే మాత్రము తప్పకుండా ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. సో ఫైనల్గా మనమైతే సేఫ్టీగా తిరుపతికి అయితే వచ్చేసాము. రిటర్న్ గరుడ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. సో గైస్ చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమో వెంకటేశయ్య అంటూ కమెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.